అండ్ ఆ ప్యాకులు కూడా చెప్పండి, అర్జెంటుగా చూసి అందరూ వెళ్ళి కాస్త పూసేసుకుంటారా? ఇప్పుడు మనకు ఒక్కో ఏరియాలో లైక్ ఐ సెట్ మనకి మర్మా పాయింట్స్ ఉంటాయి. మర్మా పాయింట్స్ ట్యాపింగ్ ఏంటంటే స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది బాగా, అండ్ ఆటోమేటికల్లీ గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది. కొన్ని చూపిస్తాను చూడండి. సెంటర్ ఆఫ్ యువర్ ఐబ్రోస్, టెంపుల్ రీజియన్, ఐస్ కింద. ఇది డార్క్ సర్కిల్స్కి కూడా మంచిది ఇప్పుడు ఈ ట్యాపింగ్. ఇది నెక్స్ట్ నోస్ పక్కకి ఈ ఏరియా, ఈ ఏరియా ట్యాప్. మనకి ఈ ఏరియా ఇంకా ఇయర్స్ కనెక్టెడ్ ఏరియా ఇక్కడ సేమ్ ట్యాప్. ఇది ఒక రకమైన ట్యాపింగ్, ఎనర్జీ పాయింట్స్ ట్యాపింగ్. హాయిగా ఉంటుంది, బాడీకి బాగా కామింగ్గా ఉంటుంది. ఇప్పుడు కొలాజన్ బూస్టింగ్ అంటారు. కొలాజన్ బూస్టింగ్ అంటే ఏంటి? స్కిన్ టైట్నర్. ఇప్పుడు మనం ఈ ట్యాపింగ్ ఏమో గ్లోయింగ్ స్కిన్ కోసం చేస్తాం, సర్క్యులేషన్ చాలా బాగా అవ్వడానికి చేస్తాం ట్యాపింగ్. ఈ ట్యాపింగ్ ఫింగర్ టిప్స్తో చేసాను చూసారా, ఇది బూస్టింగ్, కొలాజన్ బూస్టింగ్ ట్యాప్. ఇది కొంచెం ఇలా పైకి చీక్ బోన్స్ దగ్గర, చీక్ బోన్స్ కింది నుంచి ఓన్లీ వన్ డైరెక్షన్ పైకి, కింది నుంచి పైకి. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు ఇది మన ఓపిక. కార్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. 100% కార్లో కూర్చున్నప్పుడే గుర్తొస్తుంది నాకు. ఓన్లీ ఇలా ఇలా కింద నుంచి ఇలా అప్పుడు డైరెక్షన్లో వెళ్ళి ఇదొకటి. సేమ్ ఇదే, ఇది కొలాజన్ బూస్టింగ్ 30 years ఎబవ్ ఉన్న వాళ్ళకి మంచిది. ఇప్పుడు నేను మీకు చూపించుంటాను. ఇది జనరల్ ట్యాపింగ్, స్ట్రెస్ తగ్గడానికి, సర్క్యులేషన్ చాలా బాగా అవ్వడానికి. ఇది ఇది బెలూన్ ఫేస్ ట్యాపింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ అగైన్ జస్ట్ ఇలా ఎక్కువసేపు తీసుకుంటాం. అండ్ మసాజింగ్, మనం ఫేస్ మసాజ్ ఎలా చేసుకుంటాం, మంచి ప్రెషర్ పెట్టి డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా తీసుకుంటాం, అండర్ ఐస్ నుంచి అప్పర్ డైరెక్షన్, నోస్కి ఇలా, మొత్తం చీక్స్కి ఇలా. అండ్ ఇయర్ మసాజెస్ ఏంటంటే లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది. లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే బ్లోటింగ్ పోతుంది. సో ఫేస్లో ఆ పఫినెస్ చాలా బాగా కంట్రోల్ వస్తుంది. అండ్ దీనికి అంటే ఏమి రాయక్కర్లేదు, డ్రైగా ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ ఎలా తయారు చేసుకుని కూడా చూపించాను. ఓకే, చూపించారు మీరు వీడియోలో. బట్ అసలు ఎలా తయారు చేయాలి? ఏం ఆయిల్ వాడతారు? నువ్వుల నూనె కింగ్ ఆఫ్ ఆయిల్స్ అంటారు యూజువల్గా. కోకోనట్ ఆయిల్ వాడకూడదు, నువ్వుల నూనె చాలా మంచిది. నువ్వుల నూనెలో కొన్ని వేస్తాం అన్ని, మనం కుంకుమ పువ్వు ఇలా వేసి ఆ బాయిలింగ్ మెథడ్, ఇండైరెక్ట్ బాయిలింగ్ మెథడ్ తీసుకొని చేస్తాం అలా. సో అన్నీ అయితే ఆయుర్వేదము, యోగాసనాలు, దాంతో తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మార్పిడి, వీటి వల్ల మనకి చాలా విషయాలు, హెడేక్స్, కామన్గా వచ్చే ఇంటర్నల్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్, బోన్ స్ట్రెంగ్తనింగ్ కూడా. అంటే చాలా మందికి ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడం, అసలు ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఈ మధ్యలో అయితే మొత్తం. అసలు ఇంతకుముందు ఇంత యోగా చేసి అసలు వస్తున్నాయి అంటున్నాను, ఎక్కువ పెరిగిపోయాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ చాలా పెరిగిపోయాయి. ఇంతకుముందు ఇన్ని లేవు, చాలా పెరిగిపోయాయి. ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ స్టైల్స్. ఈ ఆటో ఇమ్యూన్ ఎలా అంటే స్వప్న గారు, మన జెనెటిక్స్, మన జీన్స్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయి ఉంటుంది. మన డిఎన్ఏలో మన ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిపోయి ఉంటుంది. సో మీరు గమనించినట్టు అవుతే ఇప్పుడు మీ వెనకాలకు 10 జనరేషన్ వెనకాలకు తీసుకోండి, అందులో మేబీ ఆ సెకండ్ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా వచ్చు, తర్వాత మళ్ళీ జనరేషనల్ బ్రేక్ వచ్చేసి సడన్గా ఇప్పుడు ఈ జనరేషన్లో మీకు రావచ్చు. ఎందుకు? డిఎన్ఏలో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నామో అప్పుడు అది బయటకు వస్తుంది. సో ఆటో ఇమ్యూన్ ఎగ్జాక్ట్లీ ఎందుకు వస్తుంది అని దానికి ఆన్సర్ లేదు, కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది అని కూడా చాలా మంది సైంటిస్ట్ బిలీవ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా రకరకాల రీజన్స్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ట్రిగరింగ్ ఇట్. అంతే, వెయిట్ తగ్గచ్చు కానీ హైట్ పెరగవు 100%. సో ఇంకో మిస్టేక్ డైజెషన్లో ఏంటంటే, సెకండ్ మిస్టేక్ నానబెట్టుకోకపోవడం. నానబెట్టాలి, చాలా బాగా నానబెట్టాలి. అన్ని పప్పులు మినిమం 2 to 4 hours నానాలి. నానబెట్టకుండా చేస్తే ఎక్కువ గ్యాస్ వస్తుంది. అండ్ నానిన మంచిగా వాష్ చేసుకొని సోక్ చేయండి. తర్వాత వండుకునేటప్పుడు ఆ వాటర్ తీసేసి వండుకోండి. మళ్ళీ పోస్ట్లో 100% మనం వెల్లిపాయ వేసుకుంటాం, మనం ఇంగు వేసుకుంటాం. ఎంత మంచిది ఆ కాంబినేషన్, ఆ డైజెషన్ బాగా అవడానికి హెల్ప్ అవుతుంది. తిన్న వెంటనే ఒక లవంగం తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే సడన్ గా జీవితం మీద ప్రేమ వచ్చేస్తుంది మీరు చెప్తుంటే. సాహితీ ఎంత అందమైన జీవితం కదా, మనం ఎందుకు అంత జుట్టు పీక్కుంటాం పొద్దు నుంచి సాయంత్రం దాకా అని చెప్పి. జుట్టు పెరగడానికి కూడా ఆసనాలు ఉంటాయా? ఉంటాయి, కానీ నిజంగా 100% ఉంటాయి. కానీ స్కిన్ మీద వర్క్ అయినంత బ్యూటిఫుల్ గా హెయిర్ మీద వర్క్ అవ్వదు. హెయిర్ లో జెనెటిక్స్ బాగా ప్లే చేస్తుంది రోల్. అంతే కదా, హెయిర్ లో ఎక్కువ ప్లే చేస్తుంది. వస్తుంది 100% ఇంప్రూవ్మెంట్, చాలా బాగా వస్తుంది, కానీ టైం పడుతుంది అనమాట. థర్డ్, వాకింగ్ అండ్ వజ్రాసన్. తిన్న వెంటనే జస్ట్ వజ్రాసన్లో 1 to 2 minutes కూర్చొని, it is equal to 1 kilometer of walk. అంత పవర్ఫుల్ వజ్రాసన్.
చాలా మంచిది వజ్రాసన్. ఆ పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. ఆ పొజిషన్ చాలా చాలా మంచిది వజ్రాసన్. సో 1 minute వజ్రాసన్ అండ్ దెన్ వాకింగ్, ఒక 5 to 15 minutes స్లో వాకింగ్, స్పీడ్గా అవ్వకుండా స్లో వాకింగ్. అసలు మీరు చిన్న చిన్న విషయాలు చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ మెయిన్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్ ఏంటంటే డైజెషన్. మనము వండుకునే ఫుడ్లో మనం చాలా బ్యూటిఫుల్గా వండుకుంటాం స్వప్న గారు, మనకు అది ఉంది. ఈ మధ్యలో మర్చిపోయాం, రా ఫుడ్ పడదు. రా ఫుడ్ అసలు అడ్వైస్ చేయదు ఆయుర్వేద. రా ఫుడ్ యూజువల్లీ మంచిది కూడా అస్సలు పడదు. మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా రా ఫుడ్ యూజువల్గా సజెస్ట్ చేయం. ఎందుకు అంటే యాంటీ న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ఏదైనా బ్యాక్టీరియా ఉండొచ్చు, టేప్ వామ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఎస్పెషల్లీ ఈ కండిషన్స్ లో అయితే ఇంకెక్కువ ఇబ్బంది పెడుతుంది. పాలకూర జ్యూస్ ఆపేయాలి అయితే అసలు మంచిది కాదు. పాలకూర జ్యూస్ అయితే అసలు ఇంకా వన్ ఆఫ్ ది వర్స్ట్. ఎందుకంటే పెస్టిసైడ్స్ ఉంటాయి దానిలో. అసలు బ్యూటిఫుల్ థింగ్ ఉంది మనకి కుకింగ్. ఎందుకు నేర్చుకున్నాం కుకింగ్ అంటే పచ్చికూరలు చాలా మంచిది. అట్లీస్ట్ 50% మీది అసలు వెరీ రాంగ్ కాన్సెప్ట్. స్వప్న గారు ఏమనుకుంటారు అంటే నాకు 100% న్యూట్రియన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ యాంటీ న్యూట్రియన్స్ ఏవైతున్నాయో పోవాలి, పోవాలి. ఆ మిగతాది ఏదైతే మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందో అది మన బాడీకి సరిపోతుంది. అందుకే హ్యూమన్ నేర్చుకున్నాడు. ఒక హ్యూమన్ ఎందుకు నేర్చుకున్నాం కుకింగ్ ప్రాసెస్? టేస్ట్ బాగుండాలి, మనకు మంచిగా అరగాలి కాబట్టి నేర్చుకున్నాం. మళ్ళీ సేమ్ అదే రా ఫుడ్ కాన్సెప్ట్ ఎందుకు పడదు? అదొకటి మిస్టేక్. సెకండ్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్ దిస్ స్టూపిడ్ జ్యూసెస్. సొరకాయ జ్యూస్, బీరకాయ జ్యూస్, కాకరకాయ జ్యూస్ వండుకొని తింటారు. రావట్లేదా మనకి? హ్యాపీగా వండుకొని తినండి, నూనె తక్కువ వేసుకొని, సాల్ట్ తక్కువ వేసుకొని, ఎక్కువ కూరలు పెట్టుకొని తినండి. అంటే అది తింటే అర్జెంట్ గా మనకి తమన్నా లాంటి మిల్కీ వైట్ స్కిన్ వచ్చేస్తుంది చాలా మంది అనుకుంటారు. జెనెటిక్స్ లేని ఇప్పుడు స్కిన్ ఎట్లా వస్తుంది? నాకు ఇంకొక 2 inches హైట్ రావాలంటే నేను ఎక్కడి నుంచి వస్తాను? నేను ఇంతే ఉంటాను. ఏ ఆసనం వేసినా లాభం, ఏ ఆసనం వేసినా రాను, ఎంత యోగా చేసినా రాను. అంతే కదా. అంటే రియలిస్టిక్ గా కూడా ఉండాలి. యు రైట్ యాక్చువల్లీ దట్ యు నో గ్లోయింగ్ రావాలనుకోవడం చాలా బ్యూటిఫుల్ థింగ్. 100% వస్తుంది. ఇంకా బాగా అవ్వాలి, టోనింగ్ అవ్వాలి, ఇంకా చాలా మంచి షేప్ రావాలి, అన్నీ వస్తాయి. కానీ హైట్ పెరుగుతాను నేను, ఎట్లా కుదురుతా? 100%. అండ్ అది ఇంకోసారి గుర్తు చేసినందుకు సాహితి, థ్యాంక్ యూ సో మచ్. వీవ్ హ్యాడ్ అ వండర్ఫుల్ కాన్వర్సేషన్ టుడే. థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ క్లాసెస్ జాయిన్ అవ్వాలని చెప్పి. అండ్ మళ్ళీ మీరు రావాలి సుమన్ టీవీకి. మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడాలి అండ్ వాటికి సొల్యూషన్స్ ఏంటని చెప్పి. ఇప్పటికీ నేను 1 నిమిషం ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేయిస్తే నేను క్లోజ్ చేస్తాను. మీకు ఒక మంచి బ్రీతింగ్ టెక్నిక్ నేర్పిస్తాను. ఎందుకంటే ఈ ప్రాణాయామం చాలా చూపిస్తాను, కానీ మీకు ఒక ఈరోజు 4, 7, 8 అని ఒక బ్రీతింగ్ టెక్నిక్ ఉంటుంది. ఇన్సోమ్నియా ఉన్న, ఎక్స్ట్రా స్ట్రెస్ ఎక్కువ బిల్డప్ అయినా, అసలు బాడీ కామ్ ఉండట్లేదు, ఓవర్ థింకింగ్ ఇట్లాంటివి ఉన్నా, పడుకునే ముందు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్హేల్ 4 seconds, హోల్డింగ్ బ్రెత్ 7 seconds, ఎక్స్హేల్ 8 seconds. ఇది నర్వస్ సిస్టమ్ని బాగా కామ్ చేస్తుంది అనమాట. సో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇన్హేల్ 4, మౌత్ నుంచి ఎక్స్హేల్. 4 seconds నోజ్ నుంచి ఇన్హేల్, 7 seconds హోల్డ్, మౌత్ నుంచి 8 seconds ఎక్స్హేల్. అమేజింగ్. నిద్ర వచ్చేస్తుంది ఆల్రెడీ, ఇంత కామ్ అవుతుంది. మీరు 2 rounds చేశారా? మనం ఇలా 10 rounds చేస్తే మీకు ఇమ్మీడియట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓం మంత్ర చాంటింగ్, అగైన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీథింగ్ ఓం మంత్ర చాంటింగ్ తీసుకోమంటాను. AUM చాంటింగ్. ఇది బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ్స్. జస్ట్ మీకు ఒకవేళ ఇలా హోల్డింగ్ బ్రెత్ రావట్లేదు అనుకోండి, లంగ్ కెపాసిటీ ఇంకా అంత ఎక్కువ లేదు, బ్రీతింగ్ కెపాసిటీ అంత లేనప్పుడు n నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్హేల్, n+1 నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎక్స్హేల్ ఉంచండి, సరిపోతుంది. అంటే 4 seconds ఇన్హేల్ వస్తే 5 to 6 seconds ఎక్స్హేల్. యా, కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా దీనికి మించిన సమాధానం లేదు. 100%. ఏ స్పా, ఏ మనకి ఇన్స్టెంట్ ఫిక్సెస్ ఇచ్చే ఇవ్వని పరిష్కారాలు యోగా అండ్ ప్రాణాయామంతో మన మొత్తం మన అలైన్మెంటే మారిపోతుంది. చూడండి, మన స్కిన్ హెల్త్ చాలా మారుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అసలు నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వచ్చి అడుగుతారు, మీరు ఏమైనా చేయించుకున్నారు? అట్లా లేదండి. మరి ఏం చేస్తున్నారు అంటారు. చాలా మంది అడుగుతారు. ఇప్పుడంటే ఇంకా మనం పరిచయం అయిపోయాం అందరికీ కాబట్టి ఏం చేస్తున్నారు, అవే టెక్నిక్స్ యూస్ చేస్తారా, మీరు ఇంకేమైనా టెక్నిక్స్ చేస్తారా అంటారు. డబుల్ చిన్ ఏం చేస్తారు మామూలుగా? డబుల్ చిన్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గితే డబుల్ చిన్ కూడా తగ్గుతుంది. కాకపోతే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే స్వప్న గారు ఆ టోనింగ్ వస్తుంది, అది కానీ ఫ్యాట్ తగ్గదు, టోనింగ్ వస్తుంది. మనం ఎక్సర్సైజ్ ఓవరాల్ చేస్తే బాడీ ఫ్యాట్ అంతా కౌంట్ తగ్గుతూ ఉంటే ఆటోమేటికల్లీ చాలా బాగుంది. అలానే 22కి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది స్వప్న గారు. 23కి ఐ వాస్ ప్రెగ్నెంట్, 5th month. అప్పటికే అసలు ఇంకా నేను చాలా ఎక్కువ సఫర్ అవుతున్నాను. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా నాకు హ్యాండిల్ చేయడానికి రావట్లేదు. వెరీ యంగ్, న్యూలీ మ్యారీడ్, అన్నీ ఒకేసారి ఎక్కువ అయిపోయి ఓవర్వెల్మింగ్ అయిపోయింది. ఎక్స్ట్రా ప్రెషర్ తీసుకున్నాను, ఎక్స్ట్రాడనరీ హెడేక్స్. లైట్ చూస్తే హెడేక్, బయటకు వెళ్తే హెడేక్, ఫోన్ చూస్తే హెడేక్, కింద కూర్చుంటే హెడేక్, పైన కూర్చుంటే హెడేక్, ఎవ్రీథింగ్ హెడేక్.
అసలు అట్లా కొంచెం డిప్రెసింగ్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే స్ట్రెస్ వల్ల హెడేక్స్ వస్తున్నాయి అని అట్లా చాలా జరిగాయి. అట్లా చాలా అయిపోయింది. 47 కేజెస్కి వచ్చాను, 47 కేజెస్కి వచ్చేసాను ప్రెగ్నెన్సీలో. సో నాకే భయం వేస్తుంది, దిస్ ఈస్ నాట్ హౌ వి షుడ్ బి. అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అర్థమే లేదు, నాకు ఎంత నచ్చి జాయిన్ అవుతుంది అర్థమే లేదు దీనికి అనిపించింది. ఆ టైంలో నన్ను అసలు బయటకు తీసుకొచ్చింది ఏదైనా ఉందో అంటే అది యోగా. అందుకని ఐ వెరీ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్. నేను యోగాలకు ఎలా వచ్చాను అని అందరూ నన్ను అడుగుతారు. ఇట్స్ డివైన్ కాలింగ్ అంటాను నేను. తీసుకొచ్చారు అంతే నన్ను, నన్ను తీసుకొని వచ్చింది ఇంట్లోకి. నేను చాలా స్ట్రాంగ్ నమ్ముతాను. అప్పటి నుంచి దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. 1 year ఎక్స్ట్రా ట్రైనింగ్ తీసుకుని అంటే మొత్తం నా ట్రైనింగ్ ఫినిష్ అయిపోయాక కూడా 1 year నా మీద నేనే ఫస్ట్ ప్రయోగం చేసుకున్నాను. నాకే కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇది తగ్గాక అప్పుడే నేను ఇంకెవరికైనా టీచింగ్ స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. అలానే స్టార్ట్ చేశాను. చాలా మందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటున్నాయి సాహితి, డైజెషన్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి త్రూ యోగా అండ్ న్యూట్రిషన్? ఒక ఫ్లో లాగా ఫాలో అవ్వాలి సుమన్ గారు. ఎట్లా అంటే ఇప్పుడు మనం తినేటప్పుడు మీరు గమనించండి, మనం తినేప్పుడు సీరియస్ అవుతూ తింటున్నాం లేదా ఫుల్ ముచ్చట పెట్టుకుంటూ తింటున్నాం, మన బాడీ కన్ఫ్యూజ్ అవుతుందా లేదా, అసలు వీళ్ళు తింటున్నారా, నేను డైజెస్ట్ చేసుకోవాలా లేదా, ఇది ప్రాసెస్ చేయాలా, సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేసినట్టే కదా, అంతేనా? సో అందుకని తినేప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకు అంటే వన్ మెయిన్ రీజన్, మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు ఎక్కువ నములుతాం. మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ లేదా టీవీ చూస్తూ లేదా ఇంకేదైనా చేస్తూ తినేటప్పుడు మనం నమలడం సరిగా నమలం. ఎప్పుడైనా డైజెషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వదు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో మనం చూయింగ్ చేస్తే ఇక్కడ 50% ఆఫ్ ది డైజెషన్ కంప్లీట్ అవుతుంది, ఇంకో 50% ఇక్కడ కింద చూసుకోవాలి. మనం రివర్స్ 10% చేసి 90% కిందకి తోస్తున్నాం. అలా మన బాడీ మీద అన్నెసెసరీ ఇబ్బంది పెడుతున్నాం. సో ఫస్ట్ పాయింట్ చూయింగ్, మంచిగా నమలడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, మనం ఏం ఫుడ్ తింటున్నాం చూసుకోండి. మీకు ఇప్పుడు పడట్లేదు, ఇప్పుడు మీకు ప్రోటీన్ అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు అది వెరీ కాంట్రవర్షియల్, నేను చెప్పొచ్చో లేదో. ప్రోటీన్ అబ్సెషన్ చాలా ఎక్కువ ఉంది బయట, నేను ఒప్పుకుంటాను, తినండి. ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎక్కువ వర్క్ చేస్తున్నారు, మీరు తీసుకోండి, బేసిక్ వెరీ నైస్, ఓకే డన్. బట్ మీకు అంత ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా లేదా డైజెషన్కి సంబంధించిన ఏనే ప్రాబ్లం, యాసిడిటీ, బ్లోటింగ్ అయి ఉండొచ్చు, మోషన్ సరిగ్గా రాకపోవచ్చు, ఏదైనా మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు, మీ బాడీ ఎలా అరిగించుకుంటుంది? సో మీ బాడీకి తగ్గట్టు తినండి, ఎక్కువ ఫైబర్ తినండి, హోల్ ఫుడ్స్ తినండి, మంచిగా ఫిల్లింగ్ ఫుడ్స్ తీసుకోండి, రైట్?